హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూసినట్లుగానే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాత పెన్షన్లో ప్లేస్లో వచ్చేసి రూ. 4016 అయితే ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఏంటి, ఇందుకు సంబంధించి ఎవరెవరికి ముందుగా ఇవ్వబోతున్నారు, నెలలో కొన్ని మార్పులు అయితే ఉండబోతున్నాయట. సో ఎవరి పెన్షన్లు ముందుగా తొలగిస్తారు ఏంటి అనేది ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందామండి. రేషన్ కార్డులకు సంబంధించి బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగిందండి. దేశంలో అన్ని రాష్ట్రాల నిబంధనల విరుద్ధంగా అక్రమార్కులు కలిగి ఉన్నటువంటి రేషన్ కార్డులు కట్ చేసినట్లు కేంద్ర వినియోగదారుల ఆహార ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి నిబెన్ జయంతి బాంబానియా పార్లమెంట్లో వెల్లడించారు. ఎప్పటి నుంచి అంటే దాదాపుగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో కూడా కట్ కాబోతుంది అనమాట. అక్రమంగా రేషన్ కార్డులు తొలగించినట్టు చెప్తున్నారు. ఇక పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 102 కార్డులు రద్దు చేసినట్టు తెలిపారు. ఇక దేశంలో మొత్తం 5.51 లక్షల రేషన్ షాపుల లబ్ధారులు ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా రేషన్ సరుకులు మరింత ఈజీ చేశామని చెప్తున్నారు. అదే సమయంలో ప్రజా పంపిణీ వ్యవస్థ సంబంధించిన డేటాబేస్ని ఇతర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలతో లింక్ చేసేందుకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని కేంద్ర జయంతి బాయ్ అయితే తెలిపే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో ఏకంగా చూసుకున్నట్లయితే అతి తక్కువ ఆంధ్రప్రదేశ్లో 102 కార్డులు తొలగించగా అత్యధికంగా రాజస్థాన్లో 6 లక్షల పైగా రేషన్ కార్డులు అనేది తొలగించడం అయితే జరిగింది అనమాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒకసారి 3 నెలల బియ్యం అయితే అందిస్తున్నారు అనమాట. ఇక గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డుల కంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి హయాంలో 15 లక్షల పైగా కొత్త రేషన్ కార్డులు పెరిగినట్టు చెప్తున్నారు. కేంద్రం లెక్కలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం తెలంగాణలో 17,348 షాపులు ఉండగా వాటి ద్వారా వచ్చేసి నెలకు 1.05 కోట్ల కార్డుదారులు రేషన్ సరుకులు పంపిణీ అయితే జరుగుతుందని చెప్తున్నారు అనమాట. సో మొత్తం మీద అయితే ఇందులో వచ్చేసి 99,30,73 ఫుడ్ సెక్యూరిటీ కార్డులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. అంత్యోదయ వచ్చేసి 5,66,660 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. ఇక అన్నపూర్ణ కార్డులు 540 కార్డులు అయితే ఉన్నట్టు. ఇక తెలంగాణలో 33 జిల్లాల్లో అత్యధిక కార్డులు, హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో 3 జిల్లాల్లో ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు అనమాట. సో మొత్తం మీద ఇక వీరికి అనర్హులను చెక్ పెట్టే విషయంలో ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇలా చేస్తే కనుక వీరందరికీ కూడా ఏదైతే కట్ అవుతాయని చెప్తున్నారు. సో ఎందుకు ఏంటనేది చూసుకున్నట్లయితే కొంతమంది కోటీశ్వర్లు ఉండి కూడా రేషన్ బియ్యం తీసుకుంటున్నారు అంటున్నారు. దీంతో పాన్ కార్డు ఆ వివరాలు పరిశీలించి రేషన్ కార్డును తొలగిస్తున్నారనమాట. అంటే రేషన్ కార్డులు, పాన్ కార్డు వివరాలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా సేకరించి అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ వివరాల ఆధారంగా అనర్హులు కనుక తొలగించే ప్రక్రియ అనేది సిద్ధం చేశారనమాట. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కూడా వారిని గతంలో ఉన్నా లేగినా చూసి ఉన్నట్టుండే, కానీ ఇప్పుడు అలా కాకుండా ఇన్కమ్ ట్యాక్స్, అదేవిధంగా వాహనాలు, 4 చక్రాల వాహనాల నుండి గుర్తించిన వారందరి రేషన్ కార్డులు అనేది రద్దు చేస్తున్నారు. ఇక ఆదాయం ఎక్కువ ఉన్న వారి సైతం రేషన్ నిలిపేస్తున్నారు. ఇక రేషన్ పొందేందుకు కూడా పట్టణాల్లో వార్షికంగా 2 లక్షలు, గ్రామాల్లో అయితే 1.50 లక్షల లోపు అయితే ఉండాలి. అయితే ప్రతి నెలకు 1 లక్ష ఆదాయం వచ్చే కుటుంబాలకు కూడా రేషన్ కలిగి అయితే ఉండాలన్నమాట. సో వీళ్ళకు బియ్యం తీసుకొని బ్లాక్ మార్కెట్లో విక్రయించినట్టు, దీంతో నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అందించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ముందుకెళ్తున్నాయన్నమాట. సో ఇక మరణించిన వ్యక్తుల పేర్లు రేషన్ షాప్లో సభ్యులు ఉండడం వల్ల అటువంటి వాటిని కూడా తొలగిస్తున్నారు. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ప్రభుత్వం ప్రతి నెల కూడా ఆసరా పెన్షన్లు దాదాపు 1000 కోట్ల వరకు, అంటే 2,016 రూపాయలు, 4,016 రూపాయలు అయితే అందిస్తున్నారు కాబట్టి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి పెంపు మరి ఎప్పటి నుంచి ఉండబోతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి దాదాపు 2-2.5 సంవత్సరాలు అయితే అవుతుంది దాదాపు. అయితే ఇప్పటివరకు కూడా పెన్షన్లు అయితే పెంపు అనేది లేదు. సో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది అయితే అర్హులు అయితే ఉన్నారనమాట. కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్టు చెప్తున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి సీతక్క ఏదైతే పెంచిన పెన్షన్లు కూడా త్వరలోనే అందిస్తామని, అంటే బడ్జెట్ ఆర్థిక లోటు వల్ల ప్రభుత్వం వీళ్ళంత త్వరలోనే ఇందుకు సంబంధించి 500 లేదా 1000 రూపాయలు పెంచి ఇలా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఈ ప్రక్రియ స్టార్ట్ అయితే కాబోతుందని చెప్తున్నారు. అయితే కొత్త పెన్షన్లకు దరఖాస్తులు అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఎవరు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే ఎంపీడీఓ కార్యాలయంలో ఈ దరఖాస్తులు అనేది తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి ఎంపీడీఓ కార్యాలయంలో మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఫోటో, అదేవిధంగా జిరాక్స్ అవన్నీ కూడా ఒక ఫామ్ ఇస్తారు. ఫామ్ నింపి అక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం మీద అయితే కొత్త వారికి అయితే అవకాశం జూన్ 2 నుంచి 2 లక్షల పెన్షన్లు అనేది మంజూరు చేయడానికి ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటివరకు కూడా పెన్షన్లు ఒకవేళ మీరు తీసుకోకపోతే వెంటనే తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నెల 10 తారీఖు వరకు పెన్షన్లు అనేది తీసుకోవాలి కాబట్టి ఇది ప్రస్తుతం కొన్ని లేటెస్ట్ తాజా సమాచారం అన్నమాట.